తెలంగాణ హైకోర్టు జాబ్స్‌కు సంబంధించి మన వెబ్‌సైట్ విత్‌చారి.inలో మాక్ ప్రాక్టీస్ టెస్ట్‌లు మరియు గ్రాండ్ టెస్ట్‌లు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్‌సైట్‌ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్‌లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా, ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేయవచ్చు. అలాగే వెబ్‌సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. భూటాన్ మరియు ఏ దేశాల మధ్య వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి భారతదేశం బ్రహ్మపుత్ర నది మీదుగా జలమార్గాన్ని ఏర్పాటు చేసింది. బంగ్లాదేశ్ భూటాన్ నుండి బంగ్లాదేశ్‌కు రాతి పొడి అంటే స్టోన్ అగ్రిగేట్స్ ఎగుమతి కోసం భారతదేశం తన జాతీయ జలమార్గం 2ను అంటే బ్రహ్మపుత్ర నదిపై కేటాయించింది. భూటాన్ నుండి సరుకు అస్సాంలోని ధుబ్రీ పోర్టు వరకు ట్రక్కుల్లో చేరి అక్కడి నుండి నౌకల ద్వారా బంగ్లాదేశ్ చేరుతుంది. ఇది ఖర్చును మరియు సమయాన్ని భారీగా తగ్గిస్తుంది. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యువీని ప్రవేశపెట్టిన సంస్థ ఏది? హ్యుండై భారతదేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యువీని హ్యుండై మోటార్స్ ప్రవేశపెట్టింది. హ్యుండై కోనా ఎలక్ట్రిక్ పేరుతో జూలై 9, 2019న విడుదలైన ఈ వాహనం ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 452 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని సంస్థ ప్రకటించింది. ఎన్‌సిసి యొక్క పూర్తి రూపం ఏమిటి? నేషనల్ కాడెట్ కార్ప్స్ ఎన్‌సిసి పూర్తి రూపం నేషనల్ కాడెట్ కార్ప్స్. ఇది భారత త్రివిధ దళాల యువజన విభాగం. దీనిని 1948లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. ఎన్‌సిసి నినాదం ఐక్యత మరియు క్రమశిక్షణ అంటే యూనిటీ అండ్ డిసిప్లిన్. విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందించడం దీని ప్రధాన ఉద్దేశం. పరిశోధకుల బృందం ప్రకారం ఏ గ్రహం దాని అపారమైన అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోతున్నది? మార్స్ అంగారకుడు. నాసా పరిశోధనల ప్రకారం అంగారక గ్రహం తన లోపలి భాగం చల్లబడడం వల్ల అయస్కాంత క్షేత్రాన్ని కోల్పోయింది. ఫలితంగా సూర్యుడి నుండి వచ్చే సౌర పవనాలు అంగారకుడి వాతావరణాన్ని తుడిచిపెట్టేశాయి. ప్రస్తుతం అక్కడక్కడ శిలల్లో మాత్రమే స్వల్ప అయస్కాంతత్వం కనిపిస్తుంది. ఈ క్రింది వారిలో ఎవరిని భారతీయ షేక్స్పియర్ అని పిలుస్తారు? కాళిదాసు ప్రసిద్ధ సంస్కృత కవి మరియు నాటక రచయిత అయిన కాళిదాసును భారతీయ షేక్స్పియర్ అని పిలుస్తారు. ఈయన రెండవ చంద్రగుప్తుని అంటే విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకరు. అభిజ్ఞాన శాకుంతలం, మేఘదూతం, రఘువంశం, కుమార సంభవం మొదలైనవి ఆయన ప్రముఖ రచనలు. భారతదేశం యొక్క మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? మహారాష్ట్ర భారతదేశపు మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ట్యాప్స్. ఇది మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా తారాపూర్లో నిర్మించబడింది. దీనిని అమెరికా సహకారంతో నిర్మించి
1969 అక్టోబర్ 28న ప్రారంభించారు. దేశంలో వాణిజ్యపరంగా అణువిద్యుత్ ఇక్కడి నుండే మొదలైంది. ఒక రాష్ట్రానికి ఒకే శాసనసభ ఉంటే దానిని డాష్ అంటారు. ఏకసభ శాసనసభ. ఒక రాష్ట్రంలో కేవలం శాసనసభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ మాత్రమే ఉంటే దానిని ఏకసభ శాసనసభ అంటారు. ఒకవేళ శాసనసభతో పాటు శాసన మండలి కూడా అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కూడా ఉంటే దానిని ద్విసభ అంటారు. అయితే ప్రస్తుతం భారతదేశంలో కేవలం 6 రాష్ట్రాలు మాత్రమే ద్విసభ విధానాన్ని కలిగి ఉన్నాయి. అవేంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. 2023లో ఈ పరీక్ష జరిగే నాటికి ఆర్బీఐ 25వ గవర్నర్గా శక్తికాంత దాస్ ఉన్నారు. ఆయన డిసెంబర్ 2018 నుండి డిసెంబర్ 2024 వరకు పనిచేశారు. ప్రస్తుతం అంటే 2026 నాటికి ఆర్బీఐ 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా 11 డిసెంబర్ 2024 నుండి ఆ పదవిలో కొనసాగుతున్నారు. జీఎస్టీ యొక్క పూర్తి పేరు ఏమిటి? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జీఎస్టీ పూర్తి రూపం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇది దేశవ్యాప్తంగా వస్తువులు మరియు సేవలపై విధించే ఏకీకృత పరోక్ష పన్ను. దీనిని 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా ప్రవేశపెట్టారు. ఇది 1 జూలై 2017 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఒకే దేశం ఒకే పన్ను అంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ దీని ప్రధాన నినాదం. అర్జెంటీనాలోని గడ్డి భూములను డాష్ అని పిలుస్తారు. పచ్చిక మైదానాలు, పంపాలు. దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో విస్తరించి ఉన్న విశాలమైన మరియు సారవంతమైన సమశీతోష్ణ గడ్డి భూములను పంపాలు అంటే పచ్చిక మైదానాలు అంటారు. ఇక్కడ వ్యవసాయం మరియు పశుపోషణ ముఖ్యంగా మాంసం మరియు పాల ఉత్పత్తి కోసం అధికంగా జరుగుతుంది. అందుకే వీటిని అర్జెంటీనా యొక్క ఆర్థిక వెన్నెముకగా భావిస్తారు. భూమి యొక్క ప్రధాన కేంద్ర భాగం వేటితో కూర్చబడి ఉంది? నికెల్ మరియు ఐరన్. భూ అంతర్భాగాన్ని 3 ప్రధాన పొరలుగా విభజించవచ్చు. అందులో అత్యంత లోపల ఉండే పొరను కేంద్ర మండలం అంటే కోర్ అంటారు. ఇది ప్రధానంగా నికెల్ మరియు ఐరన్ అనే భారలోహాలతో నిర్మితమై ఉంటుంది. అందుకే దీనిని క్లుప్తంగా నిఫే పొర అని కూడా పిలుస్తారు. క్రింది వాటిలో దేనిని ప్రపంచపు పళ్ళ తోటలు అని అంటారు? మధ్యధర వృక్ష సంపద. మధ్యధరా ప్రాంతం వేసవిలో పొడిగా, శీతాకాలంలో వర్షాలతో కూడి పండ్ల తోటలకు అనుకూలంగా ఉండడం వల్ల దీనిని ప్రపంచపు పళ్ళ తోటలు అని పిలుస్తారు. ఈ ప్రాంతం ముఖ్యంగా సిట్రస్ అంటే పులుపు జాతి పండ్ల సాగుకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నిమ్మ, నారింజ, అత్తి, ఆలివ్స్, ద్రాక్ష మరియు ప్లమ్స్ వంటి పండ్లు భారీగా పండుతాయి.
తెలుగు యోధులను ఏమని పిలిచేవారు? నాయకులు. కాకతీయులు మరియు విజయనగర రాజుల వద్ద పనిచేసిన సైన్యాధ్యక్షులను, యోధులను నాయకులు అని పిలిచేవారు. వీరు రాజుకు సైన్యాన్ని సమకూర్చడమే కాకుండా తమకు కేటాయించిన ప్రాంతాలను పాలిస్తూ ఉండేవారు. వీరి పాలనా పద్ధతులను కాకతీయుల కాలంలో నాయంకర విధానమని, అలాగే విజయనగర కాలంలో అమరనాయక విధానమని అనేవారు. అక్బర్నామాలో చివరి గ్రంథం ఏమిటి? ఐన్-ఇ-అక్బరీ. మొఘల్ చక్రవర్తి అక్బర్ జీవిత చరిత్రను ఆయన ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ అక్బర్నామా పేరుతో పర్షియన్ భాషలో 3 సంపుటాలుగా రచించారు. ఇది అక్బర్ కాలం నాటి పరిపాలన, సైన్యం, రెవెన్యూ, భౌగోళిక వివరాలను మరియు గణాంకాలను తెలియజేస్తుంది. ఈ క్రింది కాలాలలో షేర్షా సూరి ఎప్పుడు పాలించారు? 1540 నుండి 1550. సూర్ వంశస్థాపకుడైన షేర్షా సూరి ఢిల్లీని 1540 నుండి 1545 వరకు కేవలం 5 ఏళ్లు మాత్రమే పాలించారు. 1545లో కలింజర్ కోట ముట్టడి సమయంలో ఆయన మరణించిన తర్వాత అతని వారసులు 1555 వరకు పాలించారు. అయితే ప్రశ్నలో షేర్షా సూరి పాలించిన కాలం అడిగారు కాబట్టి ఇచ్చిన ఆప్షన్లలో 1540 నుండి 1550 అనేది దానికి దగ్గరగా ఉన్న సమాధానం. క్రింది వారిలో బెంగాల్ మొదటి నవాబు ఎవరు? నవాబ్ ముర్షిద్ కులీ ఖాన్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అంటే 1700 సంవత్సరంలో బెంగాల్కు దివానుగా నియమితులైన ముర్షిద్ కులీ ఖాన్ 1717లో చక్రవర్తి ఫరూక్ సియార్ నుండి నవాబు పదవిని పొంది బెంగాల్కు మొదటి నవాబు అయ్యారు. ఆయన 1717 నుండి 1727 వరకు బెంగాల్ను స్వతంత్రంగా పరిపాలించారు. ఆయన తన రాజధానిని ఢాకా నుండి ముర్షిదాబాద్కు మార్చారు. ఈ పవిత్ర పుస్తకాల్లో ఏది కబీర్ రాసిన పద్యాలను కలిగి ఉంది? గురు గ్రంథ్ సాహిబ్. భక్తి ఉద్యమకారుడైన కబీర్ దాస్ రచించిన అనేక పద్యాలు అంటే దోహాలు, సాకీలు మరియు పదాలు సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్లో పొందుపరచబడ్డాయి. కబీర్ బోధనలు కులమతాలకు అతీతంగా మానవత్వాన్ని చాటి చెప్పడం వల్ల 5వ సిక్కు గురువు అయినటువంటి గురు అర్జున్ దేవ్ వీటిని ఈ పవిత్ర గ్రంథంలో చేర్చారు. వైష్ణవ భక్తి ఉద్యమానికి నాయకుడు ఎవరు? చైతన్యదేవ. 15-16వ శతాబ్దానికి చెందిన చైతన్య మహాప్రభు అంటే చైతన్యదేవ బెంగాల్లో వైష్ణవ భక్తి ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈయన శ్రీకృష్ణునిపై భక్తిని ప్రచారం చేస్తూ ముఖ్యంగా సంకీర్తన అంటే సామూహిక భజన పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. కులమత వివక్షత లేకుండా అందరూ భక్తి మార్గంలో సమానమేనని ప్రబోధించిన ఆయనను గౌరాంగుడు అని కూడా పిలుస్తారు. సిరి నగరాన్ని ఎవరు నిర్మించారు? అల్లావుద్దీన్ ఖిల్జీ.
ఢిల్లీ సుల్తానులలో శక్తివంతుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ 1303 సంవత్సరంలో సిరి నగరాన్ని నిర్మించారు. ఇది ఢిల్లీలోని 7 చారిత్రక నగరాలలో రెండవది. మంగోలుల దండయాత్రల నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి ఆయన ఒక బలమైన కోటను, ఈ నగరాన్ని నిర్మించారు. అలై దర్వాజా ఎక్కడ ఉంది? ఢిల్లీ. అలై దర్వాజా ఢిల్లీలోని మెహ్రౌలీలో ఉన్న కుతుబ్ మీనార్ సముదాయంలో ఉంది. దీనిని 1311లో ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించారు. ఇది కుతుబ్ మీనార్ సముదాయంలోని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారంగా పనిచేస్తుంది. ఇండో ఇస్లామిక్ వాస్తు శిల్పశైలిలో నిర్మించబడిన మొదటి కట్టడాలలో ఇది ఒకటి. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా మొత్తం 30 క్వశ్చన్స్తో మోడల్ టెస్ట్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేసినాము, అక్కడ చూడండి. దానికి సంబంధించిన వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. దాన్ని క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.